మంచిర్యాల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. మంచిర్యాల కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కేవలం 2 నెలల్లోనే 100 కోట్ల నిధులను పరిష్కరించినటువంటి ఘనత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్కే దక్కుతుందని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుతో మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. తర్వాత జరుగుతున్నటువంటి ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇటు ఏదైతే గణనీయమైనటువంటి నిధులతో మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించింది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి అభివృద్ధి పథంలో ముందుగా సాగిపోతున్నటువంటి క్రమంలోనే ఇటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్ల వ్యాప్తంగా మరి ఇంతకుముందు గత దశాబ్ద కాలంగా జరిగినటువంటి అభివృద్ధి పనులు ఇటు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం 2 నెలల్లోనే ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను నెరవేర్చినటువంటి ఘనత ఇటు మంచిర్యాల నియోజకవర్గానికి దక్కిందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రచారంలో దూసుకుపోతున్న క్రమంలో ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం మరి అభివృద్ధి పథంలో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారు. ఇటు రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి ఇటు ఎన్నికల అనంతరం అగ్రగామిగా మనకు అభివృద్ధిలో ముందుంది. మరి ఏ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి హామీలతో మీరు ముందుకు సాగుతున్నారు? కొత్త హామీలు ఇచ్చిన అవసరం లేదు, ఉన్న ఏవైతే చెప్పి చేసుకుంటూ పోతున్నా హామీ ఒక్కటే, మంచిర్యాల నెంబర్ 1 రాష్ట్రంలో 119 దగ్గర నెంబర్ 1 చేయడం నా ఉద్దేశం. దానికోసం ఇండస్ట్రీ పార్కు తీసుకొచ్చిన, ఫిష్ పాండ్ తీసుకొచ్చిన, స్కూళ్ళు తెచ్చిన, కాలేజీలు తెచ్చిన, హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ తెచ్చిన, మంచిర్యాల మునిపోతున్న కరకట్టలు తెచ్చిన, నస్పూర్కు ఫారెస్ట్ సమస్యను అది కూడా ఆల్మోస్ట్ పరిష్కారానికి వచ్చింది. ఒకసారి అదైపోతే నస్పూర్ కూడా మంచిర్యాల లెక్క అయిపోతుంది. ఏ రకమైన సమస్యలు సంవత్సరం లోపల ఇక్కడ రాబోయిన 400 kV సబ్స్టేషన్ వస్తుంది. ఇట్లా ఒక్కటి కాకుండా అన్ని దిక్కులు అంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఆలోచనతో చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ అనేది దేశంలో మొట్టమొదటి మన దగ్గరికి వచ్చింది. ఇట్లా చాలా స్కీములు వస్తున్నాయి. ఐటీ పార్క్ వచ్చింది, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. ఇవన్నీ కొంచెం మొదలుపెట్టి స్టార్ట్ అయినాక కొంచెం టైం సంవత్సరం లోపల అన్ని తొలి దశకు వస్తాయి. అప్పుడు కనబడుతుంది అభివృద్ధి అనేది. ఇప్పుడు కనబడుతుంది, ఇప్పటికీ కనబడుతుంది. మా ప్రస్థానం మంచిర్యాల ఇదివరకు ఇందులోకి లేకపోతే అది చేసి పెట్టినాం. 102 రోజులు పూర్తి చేసినాం. ఇవాళ దేశంలో నెంబర్ 1 కాదు, ఆ ఏసియాలో నెంబర్ 1 నిలవచ్చింది. దానికి సర్టిఫికేట్ కూడా వచ్చింది మాకు. ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ పోతాను. ఇక వాగ్దానాలు చేసే అవసరం లేదు. మా ప్రజలకు నా మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మన నాయకుడు ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తాననేది ఆ నమ్మకం సరిపోతుంది మాకు. ఎక్కడేం మాట్లాడినా అదే మాట్లాడుతున్నాం. ఇవాళ పోటీ ఇక్కడ లేదు. పోటీ సరే పాపం ఈ ఆలతి పొలాలు పడుతున్నారు. ఇద్దరు కలిసి ఏమంటారు దాన్ని అశాస్త్రీయ పొత్తు పెట్టుకొని ఇండైరెక్ట్గా ఇద్దరు ముగ్గురు అందరూ కలిసి చెప్తున్నారు. సరే ఎవరైనా చేసినా ప్రజలు మా ఎంబన్నారు కాబట్టి 60కి 60 100కు 100% రిజల్ట్ మంచిగా కార్పొరేషన్లో వస్తుంది. 60కి 60 మేము గెలుస్తాం. వాళ్ళు గెలిపిస్తారో గెలిపించాక నేను వాళ్ళకి నేను చూపిస్తాను ఏదో మాట్లాడు. సరే, ఈ ముంపు గ్రామాలు ఇప్పుడు కార్పొరేషన్లో విలీన గ్రామాలు ఉన్నాయి కదా, విలీన గ్రామాలకు సంబంధించి కొంత ఉపాధి కోల్పోయామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఉపాధికి సంబంధించి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? ఉపాధి కోల్పోయినామన్నమాట వాస్తవం కాదు. ఎందుకంటే ఉపాధి అనేది ఆ 120 రోజులు మన ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చాక అది కథం పట్టించేసిండు. ఇలా ఏ వాళ్ళు 100-120 రూపాయలు కన్నా ఎక్కువ వస్తారు. వీళ్ళకి 120 రోజుల పని కాదు, 365 రోజుల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం టైం పడుతుంది. ఇట్లా ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉన్నది, ఫిష్ పాండ్ ఉన్నది, ఎట్లా వస్తే అట్లా వాళ్ళకి అవకాశం వస్తుంది. కొంచెం ఈ లోపల అభివృద్ధి మొత్తం ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి పెట్టేసిస్తే ఎవడన్నా చెప్పండి ఇవాళ 75 సంవత్సరాల ఇండిపెండెంట్ చరిత్రలో ఈ కాన్స్టిట్యున్సీలో 6,40,00,000 ఒకటే గ్రామానికి 2 నెలల లోపల ఇచ్చింది ఎవరంటే చెప్పండి. 6,40,00,000 ఇచ్చినాయి. అది కాకుండా అంతకుముందు గ్రామాలకు 30-40 లక్షలు పెట్టినాం. ఇట్లా చేసింది ఎవరైనా చేస్తున్నాం అంటే మా ఉద్దేశం ఏంటంటే మంచిర్యాల ప్రజలు దేనికోసం ఎవరి దగ్గరికి చెప్పి చేతులు ఇట్లా పట్టద్దు, మాది మేము చేసుకుంటాం విధంగా చేయడమే నా ఉద్దేశం. ఎవరి దగ్గర తల వంచేది, ఎవరిని చేతులు కాకపోలేదు. ఆరోగ్యం కానీ, విద్య కానీ అన్ని ఇక్కడనే అవుతాయి. వాళ్ళ ఎక్కడికి హైదరాబాద్ కూడా అవసరం. దాంతోపాటు పని కూడా ఇక్కడ మేము పని వీళ్ళకి కాదు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు కాదు, ఉమ్మడి జిల్లా వాళ్ళకు లేకపోతే దేశం నలుమూల నుంచి ఇక్కడ ఐటీ పార్కులు వచ్చి వీళ్ళకి పెద్ద పని చేస్తుంది. ఇప్పుడు ఒకటి ప్రతిపక్షాలు మనకు ఆరోపణలు చేశాయి. బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆరోపణలు కూడా చేసింది. ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పాటు మహాప్రస్థానానికి సంబంధించి అవినీతి జరిగింది, ఇటు కేవలం అవినీతి మయమైపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఆరోపణ చేసింది. దీనిపై మీ కామెంట్? ఏనుగు పోతాను కుక్కలు మస్తు మరుగుతుంది, వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆడన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. అవినీతి ఏడ చేసిన చెప్పండి. అట్టిగా 4 ఉంది ఎట్లా పడతారో చెప్పడం కదా, ఆధార్తో సరిపోయినా మా ప్రస్థానం ఏం చేయాలి, 102 రోజులు ఏం చేసినాడు ఆడ మొత్తం కనబడుతున్నాయి కదా. కొలుసుకొని మీరు మొత్తం కొలుసుకొని చేసుకొని నేను పెట్టిన డబ్బులు జరిగిన పని సరిపోయిందా లేదా తెలుసుకోండి. ఇంకా నేను యాక్చువల్గా మట్టి పోయించిన దాని పనులు తీసుకుపోయి డబ్బులు పేమెంట్ చేయించారు. మట్టి దాదాపు 20 లక్షల మట్టి పోయించాం. ఆ రూపాయి కూడా రాలేదు. 50 లక్షలు అయితే అప్పుడు మట్టి రూపాయి కూడా బిల్ రాలేదు. నేను సర్వీస్తో మోటార్తో చేస్తాను. ఇండస్ట్రీ పార్క్ ఏడాదిన డబ్బులు ఏడాదితే డబ్బులు ఇంకా పార్కే మొదలు కాదు కదా.
ల్యాండ్ ఎక్వేషన్ ముందు ఇచ్చిన అడుగుండ్రి మాట్లాడిపోయాలి. ఏం ఏదో మాట్లాడకపోతే మాట్లాడదు. అది దాదాపు నిన్న ఇంకో పెద్ద మనిషి మంచిగా లాస్ట్ టైం పొడిషన్ పేరు చెప్తారట, హైటెక్ సిటీలో మాట్లాడకుండా చెప్తారట. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 కోట్ల రూపాయలు తెచ్చి నా పుణ్యాత్తున 12 ఏళ్ళ నుంచి ప్రభుత్వం ఉన్నది. 12 నుంచి కనవాలి, నీకు ఇప్పుడు ఎన్నికలు కనబడే 12 కోట్లు 120 కోట్లు తీసుకురా సంతోషం. మంచిగా 12 కోట్లు ఏమైంది? హైటెక్ సిటీ కూడా కాదు, హైటెక్ సిటీ కావాలి కనీసం 50 కోట్లు కావాలి. ఎన్నికల కోసం గాలి వాగ్దానాలు నేను చేయను, అసలంటే చేయను. ఏదైతే చేయగలుగుతాను అదే మాట్లాడతా, చెప్పింది ఖచ్చితంగా చేస్తాను. మొత్తంగా చూసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ దశాబ్ద కాలంగా జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇటు నియోజకవర్గంలో అమలు చేస్తూ ఇటు రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపించినటువంటి మంచిర్యాలను ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ క్రమంలోనే ఇటు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లను కూడా హైదరాబాద్కు ధీటుగా కార్పొరేట్ స్థాయిలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేపట్టి ఇటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పేసి హామీ భరోసాతోటి ఇస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి సంక్షేమం చూసి తమ పార్టీ అభ్యర్థులను ఖచ్చితంగా 60 డివిజన్లకు గాను 60 డివిజన్లు గెలుపొందించుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల మున్సిపాలిటీ.